హలో గైస్, మరి రంగస్థలానికి మిస్ అయిన నేషనల్ అవార్డు. సో కాళ్ళ కింద చెప్పుతో సమానం. పుష్పకు వచ్చింది అనేటప్పుడే దాని మీద ఆ రెస్పెక్ట్ అనేది పోయింది. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, మరి వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చరణ్ గారు అంత మ్యాసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆ అవార్డు అనేది రాలేదు అని చెప్పి. సో సింపుల్ గైస్, చాలా పాలిటిక్స్ జరిగినాయి, మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు రావాల్సిన టైంలో ఒరి అనే ఒక సినిమా విక్కీ కౌశల్కి ఇచ్చేశారు, అన్ఫెయిర్. కానీ ఈసారి పెద్ద సినిమాకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యే అవకాశమే లేదు. ఒకవేళ మళ్ళీ ఏదైనా పాలిటిక్స్ చేసి మళ్ళీ ఇంకేదైనా రకరకాలుగా ప్రయత్నిస్తే తప్ప ఒక జెన్యూన్గా చూసి నిజాయితీగా ఇవ్వాలి అనిపిస్తే మాత్రం పెద్ద ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే రావాలి. ఎందుకో కూడా చెప్తాను. యాక్చువల్లీ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అనేది మీరు హోల్ ట్రైలర్ చూడండి, ఎక్కడా కూడా ఏది ఓవర్గా లేదు, లేకపోతే ఆ సీన్కి తగ్గట్టు ఇంకా తగ్గించలేదు. ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేశాడు. ఈవెన్ ఆ ఫైట్స్ కానీ ఆ స్టంట్స్ కానీ మీరు ఏదైనా మాట్లాడండి, డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా సరే, అసలు ఎంత కష్టపడ్డాడో అదంతా కూడా ట్రైలర్లో 3 నిమిషాల ట్రైలర్లో ఈజీగా కనిపిస్తుంది. సో నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి గైస్, నేను చెప్పట్లేదు. ఎవరైతే కొంచెం అవుట్ సైడ్ న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు చెప్పేవి, అవి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు అంటే బీజిఎం సరిపోలేదు అని చెప్పి. అఫ్కోర్స్ నాకు కంప్లీట్ అగ్రీ అవ్వను కానీ, బట్ అఫ్కోర్స్ సినిమా విజువల్కి తగ్గట్టుగా బీజిఎం అయితే పడలేదేమో అనేది అనిపించింది నాకైతే. అదొకటే. ఇంకో మిగతా విషయం ఏంటి అంటే జెన్యున్గా చెప్పేశారు సినిమాలో ఏం చూపించబోతున్నారు, అసలు స్టోరీ ఏంటి, ఇదంతా కూడా జెన్యున్గా చూపించేశారు. ఇంకంతే, ఎక్స్పెక్టేషన్స్ ఏవి ఓవర్గా పెట్టలేదు. ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తాయి, అనవసరమైన ఎక్స్పెక్టేషన్లు పెట్టేస్తారు సినిమా మీద, అది ఉంటుంది ఇది ఉంటుంది అది ఇది ఇది అని చెప్పి. తీరా థియేటర్కి వెళ్ళినాక ఏమీ ఉండదు, మొత్తం జీరో, ఫ్లాప్ అయిపోద్ది. బట్ ఇక్కడ ఆ మిస్టేక్ అయితే చేయట్లేదు. మా స్టోరీ ఇది, మేము ఇది చూపించబోతున్నాం అంతే. మన పెద్దగాడు 3 ఆటలు ఆడుతాడు, రన్నింగ్, కుస్తీ, క్రికెట్, ఇదే స్టోరీ చూపించేశారు. అందులో ఉండే ఎమోషన్స్, అందులో ఉండే ఆ ట్విస్ట్లు, డ్రామా అంతా కూడా థియేటర్లో చూడండి. ఇది ఓపెన్ అన్నమాట, ఏది దాయట్లేదు, లేకపోతే ఏది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టట్లా. సో అది గైస్, చరణ్ గారికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంతే. ఇప్పుడు ఏదో బుచ్చిబాబు లాంటి ఒక సినిమా చేసిన ఒక డైరెక్టర్, చిన్న డైరెక్టరే కదా, ఎందుకు అంత కష్టపడాలి, అవసరం లేదు అనుకుంటే ఇలాంటి అవుట్పుట్ అయితే రాదు. తను ఎఫర్ట్ పెట్టాడు, 100% తను కష్టపడ్డాడు కాబట్టే అంత ఎఫర్ట్ అయితే మనకు కనిపించింది. ఈవెన్ మీరు చూడొచ్చు అక్కడ ఈ నరాలు అయితే బయటికి తేలిపోతున్నాయి కంప్లీట్గా, అంత కష్టపడ్డాడు అనమాట. ఆయనే చెప్పాడు, రియల్ పెహల్వాన్తో నేను ఫైట్ చేశాను, రియల్ పెహల్వాన్తో యాక్షన్ చేశాను అని చెప్పి. వాళ్ళకి ఏమేం తెలియదు కదా, ఏదో గ్రౌండ్లో ఆడినట్టు చరణ్ గారితో ఆడతారు. మరి ఎలా మేనేజ్ చేశారో ఏంటో చూద్దాం గైస్. బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే సినిమాకి, ఈ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఫిదా అవ్వాల్సిందే. నేషనల్ అవార్డు కాదు, ఆస్కర్ అవార్డు రావాల్సిందే. అది